జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటలా చూస్తున్నారు? సుమన, నువ్వు అడుగుతున్నది వారసుల్ని. అదేనాను కదా బావగారు. అంటే నీ బిడ్డ అనిపించుకోవాలనా లేకుంటే నీకు బిడ్డ అవ్వాలనా? ఆ క్లారిటీ కావాలి. రెండింట్లో ఒకటి మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు జరగని దాని గురించి చర్చించుకోకుండా జరిగిన దాని గురించే సూటిగా చెప్తే బాగుంటుంది కదా. నిన్న రాత్రి నేనిచ్చిన డోస్కి సుమన ఏదో నిర్ణయానికొచ్చినట్టుంది. ఏ సుమి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికేముంది పిన్ని? ఇంకో 2-3 నెలల్లో నా పేరిట ఉండే ఆస్తి మా అక్కకి వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూ 50 కోట్లని ఎవరైనా వదులుకుంటారా? అందుకే నాకంటూ వారసులుంటే ఆస్తి ఎటు పోదని చెప్తున్నాను. చెప్తే సరిపోదు, నువ్వు పిల్లల్ని కనాలి. కానీ అది అసాధ్యం. పోనీ దత్తత తీసుకుంటావా అంటే గుళ్ళో పిల్లొద్దు బళ్ళో పిల్లొద్దు అని అంటావు. అలాంటప్పుడు వారసత్వాన్ని ఎలా సంపాదించగలం? కావాలి కావాలి అని కోరుకోవడంతో అయిపోదు చెల్లి. ఏ బిడ్డనైనా స్వీకరించినా కన్న ప్రేమ కన్నా ఎక్కువ చూపించాలి. అసలు ఏ దారి లేనప్పుడు సుమన మాటలకి అర్థం కూడా ఉండదేమో అనిపిస్తోంది. ఉందత్తయ్య. ఏ సుమన, నీ వల్ల కానిది ఎలా అవుతుంది? నీ వల్ల అవుతుంది. అప్పుడెప్పుడో అయిష్టంగా ఒకటైనందుకు నీకు ఆస్తి కలిసొచ్చింది. పుట్టిన ప్రాణం గిట్టడం, తెచ్చుకున్న పాప కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం జరిగాక ఇక మనం కాపురం చేసినా నువ్వు పిల్లల్ని కనడం అంటూ జరగదని తెలిసాక ఇంకా ఎందుకు పిచ్చాసలు పెంచుకుంటావు? ఆస్తి పోతే పోయింది, వదిలే. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఆస్తినెలా వదులుతాను? డబ్బు కోసం ప్రాణాలని నలిపేసుకుంటావా? విశాల్, మీకు సుమనికి తేడా ఉంది. మీరు చేతిలో రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించగలరు. కానీ తనలా కాదు, వచ్చిన అదృష్టాన్ని కాపాడుకోవాలి అనుకుంటోంది. అనుకోవడంతో అవ్వదు. అవుతుంది. హౌ? ఎలా? నువ్వు కనలేవు, ఎవరినైనా తీసుకోమంటే తీసుకోవు. ఎలా నిలబడుతుందే ఆస్తి? మా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. ఓయమ్మనే, కాలం ఇలా దాపురించిందేంటి? మొగుడికి ఇంకో పెళ్లి చేసి ఆస్తిని అనుభవిస్తావనే ఆడంగులు కూడా ఉన్నారా? ఇలాంటి ఘోరాలు చూస్తుంటే మనకి పిల్లలు లేకపోవడం మంచిది అనిపిస్తుంది. దూరం ఏదో 2 ముద్దలు తిని కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేయొచ్చు.
వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది సుమన థాట్ ప్రాసెస్. హాసిని, విన్నావు కదా, నువ్వు కూడా ఆలోచించు మరి. ఆలోచిస్తాను. టైం వస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నువ్వెలా చేసుకుంటావే? లేకపోతే బెల్లం బాబు తమరు చేసుకుంటారా? నా జుట్టుకి షాంపూ కూడా కొని తీసుకురాలేరు కానీ ఇంకో దానికి సంపెంగ నూనె తీసుకురాగలరా? బయటికెళ్ళి 2 నిక్కర్లు కొనుక్కునేంత సంపాదించుకురండి, అప్పుడు ఆలోచించుకుందాం. సుమన, నీలో ఇన్నాళ్ళు అహంకారమే ఉందనుకున్నాను. కాని ఆత్మవిశ్వాసం కూడా ఉందని అర్థమైంది. అమ్మా, నిజమే, నువ్వన్నట్టు నా కొడుకు విక్రాంత్ నీకన్యాయం చేశాడు. డాక్టర్ చెప్పినందుకే నువ్వు మాట్లాడుకురా. అది కాదమ్మా. షటప్ 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 షటప్. నీ కంటికి నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? సుమనకి డెలివరీ అయ్యాక గర్భసంచి తీస్తే గాని ప్రాణం ఉండదని డాక్టర్ నీకు చెప్పారే అనుకో. మేమంతా అప్పుడు హాస్పిటల్లోనే చచ్చాం కదా, మాకు చెప్పడానికేమైంది? ఎక్కడ చెప్తాడు మమ్మీ వీడు? గానవిని ఎత్తుకుని రావడంలోనే బిజీగా ఉన్నాడు. అంటే పెళ్ళాం ప్రాణం పోతుందన్నా పట్టించుకోకుండా బిడ్డని తారుమారు చేయడంలోనే ఉన్నాడు. హ్మ్, బిడ్డ చనిపోయిందంటే, ఆస్తి పోతుందంటే ఆ బాధతో సుమన ఏమైపోతుందోనని విక్రాంత్ ఆ పని చేశాడు. నేనేమైపోయినా పర్వాలేదు అనుకుని ఆ పని చేశారంటే సుమన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి. ఇలా చెప్పి నా ఆలోచన మార్చే ప్రయత్నం చేయకండి. నువ్వు సిగ్గుమాలిన పని చేస్తే నైని, వద్దు, నువ్వేం మాట్లాడొద్దు. విక్రాంత్ ఒప్పుకుంటే అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ ఉండదు. ఎందుకంటే బలమైన కారణం ఉంది. కరెక్ట్. సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా విక్రాంత్ తొందరపడి చేసిన పనికి శిక్షగా 2వ పెళ్లి చేసుకోవాల్సిందే. నేను చేసుకోను. నేను చస్తే 2 చేసుకుంటారా? ఆలోచించుకొని చెప్పండి. సుమన, సుమన ఆగు ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.